ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి ఇవాళ చివరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. రేపు బడా గణేష్ వద్దకు భక్తులకు ఎంట్రీ లేదు. రేపు తెల్లవారుజాము నుంచి శోభాయాత్ర పనులు ప్రారంభం కానున్నాయి. మండపం తొలగింపు, ఇతర పనులు పూర్తి చేయడం కోసం ఉత్సవ నిర్వాహకులు రేపు దర్శనం నిలిపేస్తున్నారు. శనివారం ఉదయమే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనానికి ఇవాళ ఒక్కరోజే ఉండడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుడి దగ్గర తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, శ్రీనివాస్, ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి ఈ ఒక్కరోజు మాత్రమే భక్తులకు అనుమతిస్తున్నారు. రేపు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి పూర్తిగా భక్తుల దర్శనాన్ని నిలిపివేయనున్నారు. రేపు ఉదయం నుంచి ఏదైతే ఇటు ఎల్లుండి జరగబోయేటటువంటి శోభాయాత్ర పనుల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు మండపం తొలగింపు, వెల్డింగ్ ప్రక్రియ ఇదంతా జరగడానికి కొంత భక్తులు ఉంటే దర్శనాలు జరుగుతున్నటువంటి క్రమంలో కొంత ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో అందుకే రేపటి నుంచి పూర్తిగా భక్తుల దర్శనాన్ని నిలిపివేస్తున్నట్టు ఉత్సవ నిర్వాహకులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు చివరి రోజు కావడంతో ఖైరతాబాద్ మహాగణపతిని, బడా గణేశుడిని దర్శించుకోవడానికి భక్తులైతే పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ఉన్నాను. సో ఖైరతాబాద్ గణేశుని వద్ద మనము చూడొచ్చు, భారీగా తరలి వస్తున్నటువంటి భక్తులతో అంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. సో గడిచిన 9 రోజుల్లో అంటే నవరాత్రుల్లో కూడా మహాగణపతిని దర్శించుకోవడానికి దాదాపు 20 లక్షల మందికి పైగానే భక్తులు మహాగణనాథుని దర్శించుకున్నారు. సో ఈ రోజు దాదాపు 3 నుంచి 4 లక్షల మంది వరకు భక్తులు దర్శించుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా పకడ్బందీగా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతను అయితే ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు 3 మార్గాలు, ఐమాక్స్ థియేటర్ కానివ్వండి, రైల్వే గేట్, మీరా టాకీస్ రోడ్, ఈ 3 మార్గాల్లో కూడా క్యూలను కొనసాగిస్తున్నారు. సో ఈ 3 మార్గాల్లో కూడా వచ్చినటువంటి భక్తులు ఎక్కడికక్కడ కూడా కట్టడి చేసే విధంగా పకడ్బందీగా పోలీసులను దాదాపు 400 మంది వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది చెప్పొచ్చు. సో కేవలం హైదరాబాద్ నగరం నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా దేశం నలువైపుల నుంచి కూడా ఈరోజు భక్తులు పెద్ద సంఖ్యలో తండోపతండాలుగా తరలి వచ్చేటటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి వీకెండ్ ఆదివారం రోజు ఒక్కరోజే దాదాపు 5 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ మహాగణేశుడిని, గణపతిని దర్శించుకున్నారు. సో ఈ రోజు భక్తుల సంఖ్య మరింత పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. మరోవైపు శోభాయాత్ర కోసం పనులు ఇప్పటి నుంచే ప్రారంభమయ్యని చెప్పవచ్చు. టస్కర్ వెహికల్ ఇక్కడ మన పక్కనే చూస్తున్నాము. ఈ వెహికల్లోనే ఖైరతాబాద్ గణేశుడిని శోభాయాత్ర నిర్వహించనున్నారు. సో విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఈ వెహికల్ని తీసుకువచ్చారు. సో ఈ వెహికల్లోనే ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించినటువంటి శోభాయాత్ర ప్రక్రియ అంతా కూడా ఈ వెహికల్లోనే ఉంటుంది. సో ప్రస్తుతం మాత్రం ఈ వెల్డింగ్ ప్రక్రియ అంతా కూడా నిన్న రాత్రి నుంచే మొదలైంది. సో ఈ నేపథ్యంలో వచ్చేటటువంటి భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు కూడా ఉత్సవ నిర్వాహకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దాదాపు ఈ వెహికల్లోనే ప్రతి ఏడాది కూడా మహాగణపతి శోభాయాత్ర కార్యక్రమం జరుగుతుంది. సో వెల్డింగ్ ప్రక్రియను కూడా ఇప్పటి నుంచే ప్రారంభిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. రేపు తెల్లవారుజాము నుంచే ఏదైతే ఈ వెల్డింగ్ ప్రక్రియ కొనసాగుతుంది, మండపం తొలగింపు జరుగుతుంది. దాంతో పాటుగా ఏదైతే కలశ పూజ జరిగిన వెంటనే మహాగణపతిని ఏదైతే ఈ వెహికల్లోనే ఎక్కించి ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి శోభాయాత్ర ప్రక్రియ ప్రారంభం కానుంది. మరోవైపు మనం చూస్తున్నాము క్యూలైన్లలో కూడా దాదాపు భక్తులంతా కూడా కిక్కిరిసిపోయారు. దర్శనానికి దాదాపు 3 నుంచి 4 గంటల వరకు సమయం పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. శ్రీనివాస్, మొత్తానికైతే ఇటు భారీగా తరలి వస్తున్నటువంటి భక్తులతో ఇటు ఖైరతాబాద్ అంతా కూడా సందడిగా కోలాహలంగా మారింది. ఈ ఒక్కరోజు మాత్రమే మహాగణపతి దర్శనానికి అనుమతి ఉండడంతో, అవకాశం ఉండడంతో మహాగణనాథుడిని దర్శించుకోవడానికి మాత్రమే భక్తులు దాదాపు లక్షలాదిగా ఈరోజు తరలి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. శ్రీనివాస్, అమ్మా